ఇక్కడ చూడు, ఫస్ట్ ఈ ఫోటో చూసినాక వార్త చూద్దాం. ఇది అర్థమైంది కదా ఫోటో ఏందనేది. రైట్, నెక్స్ట్. సరుకుల్లోని సరసాలే శ్రీవారి చెంత మరో అపచారం. నాణ్యత లేని సరుకులు, యాలకులు, క్రిస్మస్లను వదలలేదు. ఆమ్యామ్యాల కోసం అడ్డదారులు, కొనుగోళ్లలో అతిపెద్ద గోల్మాల్. బిస్కెట్ గ్యాంగ్కే కాంట్రాక్ట్లన్నీ, సత్రాల్లో పాగా, స్టాల్స్ని వదలని దగా. టీటీడీ పాలక మండలి గుటకాయ స్వాహా కథ. విజిలెన్స్ నివేదిక రెడీ, వారంలో సర్కార్కు అందజేతనంట. సో ఆల్రెడీ సరుకులను కూడా వదలలేదంట, కాజు కిస్మిస్ని కూడా వదలలేదంట. టీటీడీ పాలక మండలిలో ఆమ్యామ్యాల కథలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఏపీ విజిలెన్స్ ఆధారాలతో సహా వివరాలను బయటపెడుతుంది. మరో వారం రోజుల్లో ఈ కమిషన్ భాగవతాన్ని సీఎం చంద్రబాబుకు అందించేందుకు అధికారులు రెడీ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి మాత్రమే కాదు, స్వామి ప్రసాదాల్లో వాడే సరుకుల్లోని పాలక మండలి పెద్దలు సరసాలకు పోయినట్టు తెలుస్తుంది. జీడిపప్పు, యాలకలు, కిస్మస్లు సహా దేన్ని గత పాలక మండలి వదలలేదని నిఘా నివేదిక స్పష్టం చేస్తుంది. అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్లు పండించడం, తద్వారా కమిషన్లకు పొందడమే పనిగా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటాన్ని విజిలెన్స్ తన దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తుంది. చూడు, యాలకులు, కిస్మిస్, కాజు, జీడిపప్పు ఏదైతే ఉంటుందో సో దాంట్లో కూడా అవకతవకలు చేశారంట. సో దానిపైన విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక రెడీగా ఉందంట. నెక్స్ట్